దేవ సంస్తుతి చేయవే మనసా, చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను, చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను, జీవకిరీటముగవేయును నీ శిరస్సు మీద, జీవకిరీటముగవేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు, అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు, నిత్యము వ్యాజంబు చేయడు, కృపోన్నతుడు నీపైనెప్పుడు కోపముంచడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. చివరి చరణం పాడుకుందాం. పరమదేవ నిబంధ నాగ్యల్ భక్తితో గైకొను జనులకు, నాగ్యల్ భక్తితో గైకొను జనులకు, నిరతమును కృప నిలిచియుండును. యెహోవ నీతి తరముల పిల్లలకు ఉండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయుమానా జీవమా యెహోవాని, పావననా మమును తించుమా, నాయంతరంగము లోవసించు నో సమస్తమా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. మనందరికీ వచ్చిన కీర్తన రాజాని సన్నిధిలో అనే కీర్తన పాడుకుందాం. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజాని మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం.
కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే మనసారా ఆరాధిస్తూ, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండలేనయ్యా, నేనుండలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే మనసారా ఆరాధిస్తూ, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండలేనయ్యా, నేనుండలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మోకరించిన వాళ్ళు మోకరించగలిగితే ప్రార్థన చేసుకుందాం.
మమ్మల్ని అతమికులుగా ప్రేమించిన మా కన్న తండ్రి, మా నాయన, మీ బిడ్డలందరితో కలిసి మిమ్మల్ని తండ్రి అని పిలుచుకునే మహాభాగ్యమును మాకు ప్రసాదించినందుకే మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. దేవా, వాతావరణము అనుకూలపరచదని నాయన కార్యక్రమాన్ని నిలిపివేయాలని మేము అనుకుంటేనైనా మీ చిత్తము వేరొకటై ఉంది తండ్రి. దేవా, దూర ప్రాంతాల నుండి మీ బిడ్డలందరూ నాయన మీ వాక్యం పట్ల ఆసక్తితో వచ్చి ఉన్నారు. దేవా, దానిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ బిడ్డలు నాయన ఉన్నతముగా మీ పరిచర్యలో వాడబడులాగిన సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. మీ వాక్కులు వారు నేర్చుకొని చుండగా నాయన దేవా, మరి వారి ప్రాంతములలోనైనా వారు నాయన మీ మాటలను ఉన్నతంగా పలికే స్థితిని దయచేయమని వేడుకుంటున్నాం. బిడ్డలను కాచి కాపాడమని ప్రాధేయపడుతున్నాము. ఈరోజు జరగనై ఉంటున్న కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి. మాట్లాడనై ఉంటున్న మీ బిడ్డలందరికీ నోటికి మాటగా ఉండి మీ దాసులను మరుగునపరిచినైనా కేవలం మీ మాటలు మాత్రమే నాయన వినులాగిన సహాయం దయచండి. మీరు మాతో మాట్లాడండి. మీరు మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో దానికి మేము చెవి యొగ్గులాగానే సహాయం దయచేయమని వేడుకుంటున్నాము నాయన. ఇక్కడ ఎవరైనా రానే ఉంటే తోడుకొని రమ్మని వేడుకుంటున్నాము నాయన. సెప్టెంబర్లో జరగనంటున్న సెమినార్కి నాయన ఎవరైతే రావాలనుకుంటున్నారో బిడ్డలందరికీ సహాయం దయచేయండి. సెమినార్లో తండ్రి ఏ విధమైన అవసరతలు ఉన్నాయో మీకు తెలుసు నాయన. తండ్రి అవన్నీ మరి సఫలీకృతం అవులాగిన కృప చూపమని వేడుకుంటూ, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతను దయచేయండి. బిడ్డల మనసులో ఏముందో వారు ఏమి కోరుకుంటున్నారో మీకు తెలుసు. మీ చిత్తమైతే వాటిని జరిగించమని వేడుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామముని ఈ ప్రార్థన మనవులు అడిగి పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. కాదు, మోటివేషన్ ఫస్ట్ మీది. అప్పుడు ఎవరికి ఇవ్వాలి? నెక్స్ట్ మీదే ఇవ్వాలి. ఫస్ట్ మీకే ఫస్ట్ మోటివేషన్ చెప్పండి. అయితే మీరు తర్వాత ఫస్ట్ లెసన్ అలాగే గౌతమికి ఇచ్చేయండి. మరి మా విన్నపాన్ని మన్నించి నిజంగా కార్యక్రమం అయితే ఆపేయాలనుకున్నాం. ఎందుకంటే వరంగల్ రైల్వే స్టేషన్ మునిగిపోయింది. తర్వాత విజయవాడ ప్రాంతంలో తెలుసు కదా అల్లకల్లోలంగా ఉంది. మళ్ళీ అన్న ట్రైన్ ఉన్నా బయలుదేరినా ఇబ్బంది అవుతుంది. తర్వాత వచ్చే మీకు ఇబ్బంది అవ్వకూడదు అనే ఆలోచనతోనే మరి కార్యక్రమం నిలిపివేయాలి అనుకున్నాము. కానీ ఆశ్చర్యకరమైన రీతిలో మేము వస్తాము అన్నప్పుడు మాకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే, అది 5గురైనా 10 మంది అయినా మేము కార్యక్రమాన్ని జరిపించాలనే అనుకున్నాము. అందుకని వచ్చిన మీకోసమే ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. మేము నిజంగా చెప్తున్నాం కదా, మేము 5గురు 10 మంది ఉన్నా జరిపించాలనే ఆలోచనతోనే మరి ఉన్నాం. కాబట్టి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరొక రోజు ఒక ఆవిడ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇంకా చర్చికి రావడం మానేద్దాం అనుకుంటున్నాను, ఇంకా నాకు చర్చికి వచ్చే ఉద్దేశమే లేదు అని పాస్టర్ గారితో చెప్పింది. వెంటనే పాస్టర్ గారు అడిగారు, ఏమ్మా ఎందుకు రాకూడదు అనుకుంటున్నావు అన్నప్పుడు ఆమె చెప్పింది, ఎందుకయ్యా నేను చర్చికి వచ్చిన ఉపయోగం ఏంటి? ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉన్నారు, ఒక్కొక్క రకమైన వస్త్రధారణ వేసుకుంటున్నారు. చర్చ్ 10 గంటలకైతే 11కి వస్తున్న వాళ్ళు ఒకరు, 12కి వస్తున్న వారు ఒకరు, వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకెళ్ళడానికి వస్తున్న వాళ్ళు ఇంకొకరు. పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే పడుకుండిపోతున్న వారు ఒకరు, మాట్లాడుకుంటున్న వారు ఒకరు, ఫోన్లు చూసుకుంటున్నవారు ఇంకొకరు. ఇలా చర్చిలో ఎవరిని చూసినా వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారి మధ్య నేనైతే ఉండలేను. కనుక నేనేమనుకుంటున్నానంటే, ఇంకా చర్చికి రావడం మానేస్తాను. వీళ్ళని బట్టి నా భక్తి జీవితం పాడైపోతుంది. కనుక నా భక్తి జీవితాన్ని నేను పాడు చేసుకునే కన్నా చర్చికి మానేయడం ఉత్తమం అని అనుకుంది. వెంటనే పాస్టర్ గారు ఒక గిన్నె నిండా నీళ్ళు వేశారు. ఆ నీళ్ళు ఇచ్చి ఆ గిన్నెను ఆమె చేతిలో పెట్టారు. పెట్టి, అమ్మ ఈ గిన్నెను జాగ్రత్తగా పట్టుకొని చర్చు చుట్టూ తిరగాలి, గుర్తుంచుకో అందులోంచి ఒక్క చుక్క కూడా పడకూడదు. ఏమన్నారు? ఈ గిన్నెలో నుండి ఒక్క చుక్క పడకూడదు, నువ్వేం చేయాలి? చర్చు చుట్టూ తిరగాలి, చూసుకో అన్నారు. అలా 3 రౌండ్లు వేయమన్నారు. ఆవిడ ఆ గిన్నెని జాగ్రత్తగా పట్టుకుంది. ఒక్క చుక్క కూడా పడిపోకూడదు అని చెప్పి చర్చి చుట్టూ చాలా జాగ్రత్తగా నెమ్మదిగా మొదటి రౌండ్ వేసింది. మొదటి రౌండ్ వేసిన తర్వాత 2వ రౌండ్ స్టార్ట్ చేసింది. అస్సలు ఏది
ఒలగకూడదు అనే ఆలోచనతోనే ఉంది. అలా 3వ రౌండ్ కూడా వేసింది. 3 రౌండ్లు వేసి పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. పాస్టర్ గారు, ఇందులో నుండి ఒక్క చుక్క కూడా పడలేదండి, ఒక్క చుక్క పడకుండా చాలా జాగ్రత్తగా నేను మీరు చెప్పిందే చేశాను అని. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, నువ్వు 3 రౌండ్లు వేసావు కదా, నువ్వు 3 రౌండ్లు వేస్తున్నప్పుడు గేటు దగ్గర బ్లాక్ కలర్ డ్రెస్సులో ఒక ఆవిడ వెళ్తుంది, ఆవిడని చూసావా అని అడిగారు. ఎక్కడండి అంది. గేటు దగ్గర బ్లాక్ కలర్ డ్రెస్సులో ఒక ఆవిడ వెళ్తుంది చూసావా? అయ్యో చూడలేదండి. ఆ మూలన 2 భార్యాభర్తలు గొడవ ఆడుకుంటున్నారు, నీకు కనిపించిందా అని అడిగారు. ఎక్కడండి గొడవ? లేదండి, నాకు ఏ శబ్దం వినబడలేదు. నువ్వు వచ్చిన టైంలోనే చాలామంది లోపలికి వచ్చి బయటికి వెళ్ళారు తెలుసా నీకు అది అన్నారు. తెలీదు పాస్టర్ గారు, నిన్ను నేనే 4-5 సార్లు పిలిచాను, వినబడిందా అన్నారు. వినబడలేదు పాస్టర్ గారు అంది. ఎందుకమ్మా వినబడలేదు అని అడిగారు. మరి మీరు గిన్నెలో నుండి ఒక్క చుక్క కూడా బయటపడద్దన్నారు కదా, నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాను, అందుకే నా చుట్టుపక్కల ఏమున్నా నాకు అస్సలు తెలియలేదు అన్నారు. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, నువ్వు దేవుని సన్నిధిలోనికి అడుగు పెట్టినప్పుడు మన దృష్టి దేని మీద ఉండాలి? మన పాత్ర మీద ఉండాలి, దేవుడి మీద ఉండాలి. కానీ మన దృష్టి దేని మీద ఉంటుంది? చుట్టుపక్కల ఏం జరుగుతుందో వాటన్నిటి మీద ఉంటుంది. వాటిని బట్టి మనం డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. పిల్లలు అరిచారు, అక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉందని డిస్ట్రాక్ట్ అవుతూ మన భక్తి జీవితాన్ని వేరొకరి మీద ఆధారపడుతూ, వాళ్ళు దేవునిలో లేరు గనుక నేను లేనని ఈరోజు తప్పిపోయిన వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మమ్మల్ని నడిపిస్తున్నవారు సరిగ్గా లేరు కనుక నేనుండను. అది దేవుడు ఒప్పుకునే శాఖ. నీ చుట్టుప్రక్కల ఏం జరుగుతున్నా, నీ పరిస్థితులు ఎలా ఉన్నా, నిన్ను ఎవరు వెనకకు లాగుతున్నా, నిన్నెవరు ముందుకు తోస్తున్నా, మన దృష్టి దేని మీద ఉండాలి అంటే నీ పాత్ర ఏమై ఉందో దాని మీదే ఉండాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు గనక నా ప్రవర్తన ఎలా ఉంది దాన్ని కాచుకోవాలనే ఆలోచన మీదే ఉండాలి. కానీ ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే క్రైస్తవులు అనగానే మన పవిత్ర ప్రవర్తన, మనం ఎలా ఉండాలి అని ఆలోచించడం మానేసి ప్రక్కవారు ఎలా ఉన్నారు అని. చూడండి, ఈ మధ్య రోస్టింగ్ ఛానల్స్ అని వచ్చి ప్రక్కవారిని అంటున్నారు కదా. నిజంగా రోస్ట్ చేసేవాడు ఎలాగున్నాడో మనకు తెలుసా? కింద అందరు కమెంట్లు పెడతారు, నువ్వు సూపర్ బ్రదర్, భలే చెప్పావు, భలే చెప్పావు, భలే చెప్పావు. మరి వాడు ఎలా ఉన్నాడు? నిజమే కదా. మన పాత్రను మనం కాపాడుకోగలిగితే వేరొకరి కోసం నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. అది అసలు నీకు ఇంపాక్టే అవ్వదు. కనుక మనం ఏం చేస్తున్నాం అన్నది చూద్దాం. మన భక్తి జీవితాన్ని కాపాడుకుందాం. మనం మన కుటుంబం ముందుగా నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్ళగలగాలి కదా. నువ్వెంతమందిని తీసుకెళ్ళి నువ్వు నరకానికి వెళ్ళిపోతే ఉపయోగం ఏంటి? కనుక జాగ్రత్తగా ఉందాము. ఈ సెషన్స్ మీకు తెలుసు, ఇవి ఏర్పాటు చేయడానికి ఉద్దేశం అదే. మీరు ఎక్కడికి వెళ్ళినా యూజువల్గా మటీరియల్ ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే చెప్పేస్తే మనకేముంటుంది, బయటికి వీళ్ళ ద్వారా వెళ్ళిపోతే అన్న ఒక ఆలోచన ఉంటుంది. కానీ మా ఆలోచన ఏంటి అంటే ఎంత బయటికి వెళ్తే అంత మంచిది, దేవుడు అంత జ్ఞానాన్ని ఇస్తాడు. ఇది దాచుకునేది కాదు. నిజంగా మేము చెప్తే 10 మంది వింటారా, మీరు చెప్తే 100 మంది వింటారా, అది చాలా ఆనందం మాకు. మీ ద్వారా అది 100 మందికి వెళ్ళాలి, 1000 మందికి వెళ్ళాలి. మీరు అంత చక్కగా దేవుడి పరిచర్యలో మరి ఉపయోగపడాలి అనేది కోరుకుంటున్నాం. అట్టి విధంగా మనందరం దేవుని పరిచర్యలో ముందుకు సాగుదాం. అలాగే సెప్టెంబర్ నెలలో సెమినార్కి ఎంతమంది వస్తున్నారో ఒక్కసారి చేతులు ఎత్తుతారా? అయితే అమ్మ మీరందరూ పేర్లు ఇచ్చినట్లయితే రిజిస్ట్రేషన్ మనకు ఫ్రీ కాబట్టి మాకు లిస్ట్ ఇచ్చేయండి, ఒక లిస్ట్ పేర్లు. ఇంకా ఇక్కడ రాలేని వాళ్ళు ఎవరైనా వస్తున్న వాళ్ళు ఉన్నారా సెమినార్కి? అంటే మన యూత్ సమ్మిట్ గ్రూప్లో ఇంకా ఎవరైనా ఉన్నారన్నా? అయితే మన యూత్ సమ్మిట్ గ్రూప్కి రెగ్యులర్గా వస్తూ మన గ్రూప్లో యాడ్ అయి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు, మీ పేర్లు అన్నీ ఒక లిస్ట్లో ఇస్తే నెక్స్ట్ మంతే సెమినారు. ఆ చిన్న పాంప్లెట్ ఇవ్వండి అన్న, పాంప్లెట్ చిన్నది కూడా. తెచ్చు. అలాగే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 13th సెకండ్ సాటర్డే ఏ సెమినార్ అయితే జరగబోతుందో సెకండ్ సాటర్డే సెమినారు ఈసారి కాకినాడ దుమ్ములపేట క్రీస్తు సంఘమందు జరగబోతుంది. అందరూ గమనించగలరు. నెక్స్ట్ మంత్ యాక్చువల్లీ మేము బ్రేక్ ఇద్దాం అనుకున్నాం, ఎందుకంటే సెప్టెంబర్లో ప్రయాణం అని. కానీ జాన్ అన్నవాళ్ళు అక్కడ ఏర్పాటు చేయాలి అనుకున్నారు కనుక సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతాము. మీకు క్వశ్చన్స్ ఇచ్చేసాను, మీకు క్వశ్చన్స్ గ్రూప్లో పోస్ట్ చేస్తాము. ఇక్కడదే అక్కడ కంటిన్యూ చేయబడుతుంది, అదేదో డిఫరెంట్ కాదు, సేమ్ మన సెమినారే అక్కడ జరుగుతుంది. కాబట్టి ఉదయం 10 నుండి సాయంత్రం 4 వరకు క్రీస్తు సంఘం జ్యోతుల వారి వీధి దుమ్ములపేటలో కాకినాడలో జరగనుంది.
అలాగే ఇది 2025 సదస్సు ప్రార్థనాంశాలు మీ అందరికీ ఇచ్చాము. సిద్దిపేట సెమినార్ కొరకు మీ సంఘములలో మీరు ప్రార్థన చేయవలసిన అంశాలు. ఉదాహరణకి మన సంఘంలో 12 మంది ఉన్నారనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చొప్పున ప్రార్థన చేయొచ్చు అందరూ కూర్చొని. లేదు 24 మంది ఉన్నారంటే ఒక పాయింట్ నిమిత్తమే ఇద్దరిద్దరు ప్రార్థన చేస్తారు. అలాగా 12 పాయింట్లు కవర్ అయ్యేలాగా ఏ రోజు మీరు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు లేదా మీకు అనుకూలింపబడిన ఏ రోజైతే మీరు ప్రేయర్ చేసుకుంటారో ఆ రోజు వీటి నిమిత్తం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోగలరు. అలాగే నెక్స్ట్ సెమినార్, మరి ఈరోజు వాతావరణాన్ని బట్టి రాలేరని ముందే తెలుసు, సెప్టెంబర్ సెమినార్కి మీకు అందరికీ ఫొటోస్ తీయడం జరుగుతుంది. ఇండివిజువల్గా ఫొటోస్ తీసి రెగ్యులర్గా వస్తున్న వాళ్ళకి ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఐడి కార్డు ఉన్నవాళ్ళు సెమినార్కి ఇంకా కంటిన్యూ అవుతారు, లేని వాళ్ళు సెపరేట్ గ్రూప్లోకి మార్చడం జరుగుతుంది. సో ఐడి కార్డ్ ఎవరికైతే ఉంటుందో, రెగ్యులర్గా ఏ క్లాసెస్ అయితే ఎవ్రీ మంత్ జరుగుతుందో వాళ్ళకు ఉంటుంది. నెక్స్ట్ సర్టిఫికేషన్లో కూడా వీళ్ళు ఎలిజిబుల్గా ఉంటారు. కనుక ఈ సంగతులను జ్ఞాపకం చేసుకోండి. లిస్ట్ ఎవరిస్తారన్నది ఎవరైనా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే లిస్ట్ దయచేసి ఇక్కడున్న వారి పేర్లు రాయండి. షడ్రక్ అయినా విలియం అయినా తీసుకుంటారా రెస్పాన్సిబిలిటీ? ఇక్కడున్న వాళ్ళ పేర్లు రాయండి. నెక్స్ట్ ఇంకా ఎవరైతే వస్తున్నారో గ్రూప్లో ఆ నేమ్ చెక్ చేసి వాళ్ళు వస్తున్నారు, గ్రూప్లో యాడ్ అయి ఉంటే వాళ్ళ పేరు రాయండి. ఆ రిజిస్ట్రేషన్ వెళ్లకుండా మీకు ముందుగానే మీకు రిజిస్ట్రేషన్ మేము చేయించి ఇచ్చేస్తాం. సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తాం. ఇప్పటివరకు మళ్ళందరినీ కూడా ఆరాధనలో నడిపించి ప్రారంభ మాటలుగా మనతో కొన్ని విషయాలు పంచుకున్న ప్రంజనక్క గారికి కార్యక్రమం తరపున వందనము తెలియజేసుకుంటున్నాను. మరి చెప్పబడిన అంశాల మీద దృష్టి ఉంచి ఈ యొక్క బైబిల్ చదివే క్రమం అనే ఈ కార్యక్రమంలో మీరందరూ ముందుకు వెళతారని ఆశిస్తూ ఇక ఆలస్యం చేయకుండా మనం తరగతిలోనికి వెళ్ళిపోదాం. మన మధ్యలో సుధాకర్ అన్నయ్య గారు ఉన్నారు, వారు ఈ సమయాన్ని స్వీకరిస్తారు. మొదటిగా దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవాదేవునికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే ఆహ్వానాన్ని మన్నించి మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాను. సిద్ధపడి వచ్చారా? కొత్త వాళ్ళు ఎవరు ఇందులో చేయలేదండి? తమ్ముడు తెలుసులే, కనబడుతున్నారు. ఈరోజు వచ్చిన వాళ్ళు ఎవరు చేయలేదండి? లాస్ట్ మంత్ రాకుండా ఈ మంత్ వచ్చిన వాళ్ళు మరి అప్డేట్ అయ్యారా? ప్రియమైన దేవుని పిల్లలారా, మరి టాపిక్లకు వెళ్దాం. టీచర్ అవ్వాలంటే, స్కూల్ టీచర్ అవ్వాలంటే ఏం చేయాలి? టీచర్ అవ్వాలంటే ఏం చేయాలి? అక్కడ వరకు రావాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి కదా, చదవాలి, టీచర్ పరీక్ష సెలక్షన్ రాయాలి, ట్రైనింగ్ అవ్వాలి, తర్వాత టీచర్ అవ్వాలి. అయిపోయిందా? టీచర్ అయిపోగానే ఇంకా దుకాణం సర్ది వచ్చా? ఇప్పుడు టీచర్ అయిన తర్వాత ఏం చేయాలి? మళ్ళా ఆవిడ చదువుకున్న ప్రతి దానిని మళ్ళా చదవాలి, అవునా? సో టీచర్ అవ్వడానికి ఆవిడ చదువుకొని వచ్చి టీచర్ అయింది. టీచర్ అయిన తర్వాత కూడా మళ్ళా చదువుతుంది. ఎందుకు? అప్డేట్ అవ్వకపోతే పిల్లలకి ఏమి నేర్పిస్తారు?
ఇంతకుముందు గ్రహాలు ఎన్ని ఉన్నాయని మనకు నేర్పించారు. చిన్నప్పుడు ఎన్ని గ్రహాలు ఉన్నాయని నేర్చుకున్నాం మనం? 9. చదువుకోలేదనుకోండి, మనం అనుకున్నదే చెప్తాం. చదువుకుంటే అప్డేట్ అవుతాం. అప్డేట్ అవ్వడం వల్ల ఏం తెలుస్తుంది అంటే ఇప్పుడు 9 గ్రహాలు లేవు. ఇప్పుడు ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 8. అందులో ఒకటి గ్రహం కాదు, అది ఉపగ్రహం అని, దాన్ని ఏం పేరు అది? ప్లూటో తీసి పడేశారు పక్కకి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 8. సో ఇది అప్డేట్ అవ్వకపోతే తెలుస్తుందా? నేను అప్పుడు చదువుకున్నాను కదా, ఇంకా అదే బోధిస్తానంటే అలాగవుతుంది కాదు. ఇంకా టీచర్ అవ్వడానికి చదువుకోవాలి, టీచర్ అయిన తర్వాత కూడా అప్డేట్ అవ్వడానికి చదువుకోవాలి, నేర్పించడానికి చదువుకోవాలి. మరి మీరందరూ ఇక్కడికి దేనికోసం వచ్చారు? దేనికోసం వచ్చారు చెప్పండి గట్టిగా. ఎందుకు నేర్చుకుని ఏం చేస్తారు అంటే మీరు టీచర్ అవుదామని, బైబిల్ టీచర్ అవుదామని అనుకుంటున్నారు కదా. బైబిల్ టీచర్ అవ్వాలంటే మొదటి క్వాలిఫికేషన్ ఏంటి? అన్నీ చదవాలి. బైబిల్ పూర్తిగా ఎంతమంది ఇప్పటివరకు ఒకసారైనా చదివారు చెప్పండి? బైబిల్ అంతా పూర్తిగా వన్ టైం. టీచర్ అవుదాం అనుకుంటున్నాం కదా, మరి అందులోనే చదవకపోతే ఇంకేం టీచర్ అవుతాం? దేని మీద పట్టు ఉండాలి మనకి? నేను డిప్లొమా చేసినప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటాను, వర్క్షాప్లో లేత్ మిషన్ ఉంది. లేత్ మిషన్ తెలుసు కదా అందరికీ. దాని మీద కటింగ్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. సో లేత్ మిషన్ని దగ్గరికి వెళ్ళి ఆ రోజు దాని ట్రైనింగ్ అనమాట. సరే డైరెక్ట్గా జాబ్ ఇచ్చేస్తాడేమో అని అనుకున్నాం, కానీ జాబ్ ఇవ్వలేదు. జాబ్ అంటే మనకి ఏదైనా తయారు చేయమని ఇస్తాడేమో అనుకున్నాం, కానీ జాబ్ ఇవ్వలేదు. ఏం చేయమన్నాడంటే కాటన్ వేస్ట్ ఉంటుంది, ప్రతి వర్క్షాప్లోని కాటన్ వేస్ట్ ఉంటుంది, ఎందుకంటే క్లీన్ చేసుకోవడానికి. ఆ కాటన్ వేస్ట్ ఇచ్చి మాకు ఏం చేయమన్నాడంటే ఆ లేత్ మిషన్ని క్లీన్ చేయమన్నాడు. నేను డిప్లొమా చదువుతున్నాను, ల్యాబ్కి ఎందుకు వెళ్ళాను? ల్యాబ్లో తొడడానికి ఎవరుంటారు? ల్యాబ్ అసిస్టెంట్ ఉంటాడు కదా. కానీ స్టూడెంట్స్కి మాకేమిచ్చాడు? క్లీనింగ్ జాబ్ ఇచ్చాడు. ఎందుకు క్లీనింగ్ జాబ్ ఇచ్చాడు అనేది అప్పుడు అర్థం కాలేదు. చాలా తిట్టుకున్నాం. నీకు ల్యాబ్ అసిస్టెంట్ ఉన్నాడు కదా, ఆడితో క్లీన్ చేయించుకోవచ్చు కదా, మేము క్లీనింగ్కి వచ్చామా జాబ్ చేయడానికి వచ్చామా? దాని మీద పని చేయడానికి వచ్చాం. అలాంటిది నువ్వు పని ఇవ్వకుండా క్లీనింగ్ ఇచ్చేవేంటి అని చాలా తిట్టుకున్నాను. నాతో పాటు బ్యాచ్మేట్స్ కూడా తిట్టుకున్నారు. కానీ పోను ఏమర్థమైంది అని అంటే, దానివల్ల ఎందుకు తుడమన్నాడంటే తుడిసినప్పుడు ఏ పార్ట్ ఎక్కడెక్కడ ఉన్నదో తెలుస్తుంది. మిషన్ ఆపరేట్ చేయాలి కదా మీరు. మిషన్ ఆపరేట్ చేయాలంటే ఎక్కడెక్కడ ఏమున్నది అనేది తెలుసుకోవాలి వద్దా? కనుక తుడిచే భాగంలో, తుడిచే క్రమంలో ఏం చేస్తారు? ప్రతిదాన్ని మీరు గమనిస్తారు. ఆహా పలానాది ఇక్కడ ఉంది, అవునా? అలా గమనించడం వల్ల ఆ ఎక్విప్మెంట్ యొక్క పూర్తి వివరణ మీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు జాబ్ ఇచ్చిన తర్వాత మీకు ఈజీ అవుతుందా లేదా? డైరెక్ట్గా జాబ్ దగ్గరికి వెళ్ళిపోతే ఎలాగ ఆపరేట్ చేయాలో నాకు తెలియదు కదా. కనుక జాబ్ చేయడానికి ముందు నేను దాన్ని పరిశీలించాలి. అందుకు కాటన్ వేస్ట్ ఇచ్చి క్లీన్ చేయమని చెప్పాడు. తర్వాత కాలాల్లో ఇది అర్థమైంది. అలాగే బైబిల్ అంతా మనం చదవకపోతే ఏది ఎక్కడ ఉందో మనకి తెలియకపోతే ఎలా కలుపుతారు? అర్థమవుతుందా? ఏది ఎక్కడుందో మనకి తెలియాలి అని అంటే క్షుణ్ణంగా బైబిల్ని అర్థం కాకపోయినా మనం దానిని చదవాలి. పిల్లలకి ఏబిసిడీలు అర్థం అవుతాయని నేర్పిస్తున్నావా? పిల్లలకి ఏబిసిడీలు 1 2 3 4 ఇవన్నీ నేర్పిస్తున్నాం కదా, వాళ్ళకి అర్థమైపోతాయని నేర్పిస్తున్నావా? ఎందుకు నేర్పిస్తున్నావు? ఫ్యూచర్లో వర్డ్స్కి వెళ్ళాలి, సెంటెన్సెస్కి వెళ్ళినప్పుడు అవి వాడికి ఉపయోగపడతాయి. ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, వాటి ఆవశ్యకత అంత అనేది ఇప్పుడు వాడికి తెలియకపోవచ్చు.
కానీ ఫ్యూచర్లో తెలుస్తుంది కనుక ఇప్పటి నుండి ఏం చేస్తున్నాం అంటే వాటి మీద ట్రైన్ చేస్తున్నాం. నంబర్లు నేర్పించి కానీ వెంటనే కౌంట్ చేసేస్తాడా? లేదు. కానీ ఎందుకు నేర్పిస్తున్నాం అంటే ఫ్యూచర్ బాగుంటుంది. అలాగే మీరు కూడా బైబిల్ ట్రైనింగ్ పొందుదాం అనుకుంటున్నారు అన్నప్పుడు మీరు దేని మీద ఉండాలి? మీ గురి దేని మీద ఉండాలి? అర్థం అయినా అర్థం కాకపోయినా ఖచ్చితంగా 1-2 సార్లు పూర్తిగా బైబిల్ చదివి ఉండాలి. తిమోతిని పౌలు పంపించారు ఎక్కడికి? ఎఫెసు పట్టణానికి. పంపించిన తర్వాత తిమోతికి రాస్తూ ఏమంటాడంటే, నువ్వు చదువుతూ ఎందును అని అన్నాడు. ఆల్రెడీ దేనికి పంపించాడు ఆయన? చెప్పడానికే పంపించాడు. ఎఫెసు సంఘానికి చెప్పడానికే పంపించాడు అన్నప్పుడు పెద్దల్ని స్థిరపరిచే పరిస్థితికి తిమోతి వచ్చినప్పుడు ఇంకా ఏమని బోధిస్తున్నాడు పౌలు ఆయనకి? చదవాలి. చదవకపోతే అప్డేట్ అవ్వరు. మనమేదో ఊహించుకుంటాం, అక్కడ ఉన్నది ఒకటి. కనుక ఎప్పుడు నేనైనా సరే ఊహించుకోవడం కాదు, ఉన్నదేంటి, అక్కడ ఉన్నదేంటో తెలియాలంటే ఖచ్చితంగా మనం చదివి తీరాలి. అంటే మొదట చదవాలి, తర్వాత చదవాలి. బైబిల్ ట్రైనింగ్ ఇచ్చే ప్రతి ఒక్కరూ నిరంతర విద్యార్థి. ఏంటి? నిరంతర విద్యార్థి. నాకు ఇది తెలుసు అనడానికి ఏమీ లేదు. సముద్రం అంత లోకంలోనే సబ్జెక్ట్ మాట్లాడుకుంటారు కదా, సముద్రం అంత సబ్జెక్ట్ అనేది. సైన్స్ కానీ, మ్యాథ్స్ కానీ, ఇంకేదైనా బయాలజీ కానీ, సముద్రం అంతా. అందులో నాకు తెలిసిందంతా ఒక డ్రాప్ కూడా కాదని అంటారు. మరి అలాంటిది బైబిల్ మహాగని. ఇందులో తవ్వుకున్న కొలది వస్తూనే ఉంటుంది. కనుక తవ్వుకుంటే వస్తుందంటే మీరు ఏం చేయాలి? నిరంతరం దాన్ని చదువుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. అందుకే నిరంతర విద్యార్థి. మనకేదో వచ్చేసాను కాదు. అర్థమైందా? ఇంకా ఇప్పుడు ఏం చేయాలి మీరు? తక్షణ కర్తవ్యం ఏంటి? అర్థం అయినా అర్థం కాకపోయినా మీరు ట్రైన్ అవుదాం అనుకుంటున్నారు, రేపు పొద్దున వేరొకరికి నేర్పిద్దాం అనుకుంటారు కనుక మొట్టమొదట మీకేం రావాలి? బైబిల్ పూర్తిగా రావాలి. అర్థమైనా అర్థం కాకపోయినా అనవసరం. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో కావాలి. ఒకటి చదువుతుంటే టక్మని మీకు గుర్తుకు రావాలి. ఇది ఎక్కడో చదివినట్టు ఉంది కదా అన్నది గుర్తుకు రావాలి. అలాగా మీకు గుర్తుకు వస్తేనే కనెక్షన్స్ దొరుకుతాయి. లేకపోతే మీకు కనెక్షన్స్ దొరకవు. ఓకేనా? కనుక బైబిల్ని క్షుణ్ణంగా చదవాలి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఒకసారి చదివి వదిలేసేది కాదు, అలా చదువుతూనే ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మీ ముందు ఒక యాక్టివిటీ షీట్ ఉంది చూడండి. అందులో మొదటి ప్రశ్న ఎవరి దగ్గర లేకపోతే వాళ్ళకి ఇస్తారు. ఎవరి దగ్గరైనా లేకపోతే మొదటి ప్రశ్న చూసారా? మొదటి ప్రశ్న ఇది గ్రూపులో నేను లాస్ట్ మంత్ సెమినార్ అవ్వగానే దీన్ని పోస్ట్ చేశాను. గ్రూప్లో పోస్ట్ చేశాను, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. అయితే ఈ ప్రశ్నలో ఏం కనబడుతుంది మనకి? అపోస్తలుల గారుల పుస్తకాన్ని ఎవరు రాశారు? గ్రంథాన్ని ఎవరు రాశారు? లూకా గారు రాశారు. లూకా గారు రాస్తే లూకా గారు 6 అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనంలో ఏం రాశారు? స్టెఫెను మిగిలిన ఇతరులను వాళ్ళు ఏర్పరచుకున్నారు. 11:24 చూడండి ఏముందో. ఈ 2 వచనాలు చదువుతున్నప్పుడు గ్రంథకర్త ఒకలే. గ్రంథకర్త
రెండింటినీ రాసిన గ్రంథకర్త ఒకళ్ళే గనక అవగాహన ఉంది ఆయనకి, అవగాహన ఉండే రాశాడు. అయితే ఇందులో ఏం తేడాను గమనించారు? ఇందులో ఏం తేడాను గమనించారు? నేను పేపర్లో అదంతా ఉందా? ఇచ్చిన పేపర్లో ఏదైతే మెన్షన్ చేసానో అందులో ఏదైనా గుర్తించారా? ఇచ్చిన పేపర్లో నేను ఇచ్చిన మట్టుకే మీరు ఏదైనా తేడాని గుర్తించారా? బైబిల్లో ఉన్నది నేనేం రాయలేదు, కానీ ఎక్స్టెంట్ వెళ్ళిపోయాను అనుకోండి, మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. అందుకని నేనేం చేశానంటే కరెక్ట్గా లిమిట్ చేశాను అనమాట. లిమిట్ చేస్తే అక్కడే ఉంటారని. ఇప్పుడు లిమిట్ చేసిన తర్వాత అందులో మీరు గమనించండి ఏంటి తేడా ఉందో. కానీ మనం ఇక్కడికే లిమిట్ అవుదాం, ఎక్కడికి వెళ్ళొద్దు, దాటి వెళ్ళిపోద్దు. ఇక్కడికే లిమిట్ అయితే మీకేం కనబడుతుంది? ఇచ్చిన వరకు లిమిట్ అయితే ఏం కనబడుతుంది? సత్పురుషుడు. అందుకే అంటాను, బైబిల్ చదువుతున్నప్పుడు మన కన్ను చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. బైబిల్ చదువుతున్నప్పుడు అబ్జర్వేషన్ ఏం కావాలి? ఫస్ట్ అబ్జర్వేషన్. ఎంత హైట్లో ఉన్నా గద్ద కన్ను ఎక్కడ పడుతుంది? ఎర్ర మీదే పడుతుంది. అలాగే మీరు ఎర్రని నెత్తికి వరకు ఉండాలి చదువుతున్నప్పుడు. ఆ చదువుతున్న దాంట్లోనే ఏంటుంది ఎర్ర పట్టుకోవడానికి, అంత కీన్ అబ్జర్వేషన్ అనేది కావాలి. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో డైరెక్ట్గా మీ కన్ను వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఏం తేడా ఉంది? తేడాగా ఏదైనా కనబడుతుందా? జనసమూహం 2వ వచనంలో ఉందా? మరి ఏ తేడా అని అడుగుతున్నాను. ఏం తేడా? ఇది చాలా చాలా పరీక్ష ఇది మీకు. ఎక్కడికి కరెక్ట్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. సామాన్యంగా చదివిన వాళ్ళకి అది పెద్ద తేడా అనిపించదు, కానీ మీరు బైబిల్ ట్రైన్ అవుతున్నారు కనుక మీకు కొద్దిగా ఎక్కువగా అబ్జర్వ్ చేయాలి. మామూలుగా చదువుతున్నప్పుడు అర్థం కాదు ఎవరికి. కాదు, ఇచ్చిన దాంట్లోనే డిఫరెన్స్ ఏదైనా కనిపెట్టండి. వెస్లీ, రెండు ఒకటే కదా. మీరు గద్ద లాంటి వాళ్ళు కావాలి. ఇది చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు. కథ ద్రోణాచార్యుడు అర్జునుడు అడుగుతాడు. మిగిలిన వాళ్ళు కూడా ఉంటారు, మిగిలిన శిష్యులు కూడా ఉంటారు. అర్జునుడు ఇష్టమైన శిష్యుడు ద్రోణాచార్యుడికి. అందరిని అడుగుతున్నప్పుడు ఏం కనబడుతుంది అంటే మాకు చెట్టు కనబడుతుంది, కొమ్మలు కనబడుతున్నాయి, ఇవన్నీ చెప్పుకొని వచ్చారు. ఇంకొంతమంది చెట్టు కనబడుతుంది, పక్షి కనబడుతుందని చెప్పారు. కానీ ద్రోణాచార్యుడికి ఏం కావాలంటే టార్గెట్ కావాలి. అర్జునుడు అడిగాడు, నీకేం కనబడుతుందని అడిగాడు. నాకు పక్షి కన్నుగుడ్డు కనబడుతుంది అన్నాడు. టార్గెట్ ఏంటి? నువ్వు బాణాన్ని ఎక్కడికి వేయాలి? పక్షి కన్నుగుడ్డుకి వేయాలి. టార్గెట్ అది. మిగిలిన అందరూ చెట్టు అందరికీ కనబడుతుంది చెట్టు, అందరికీ కనబడుతుంది పక్షి.
కానీ మీకు ఏం కనబడాలి? అర్జునుడికి ఏం కనబడిందో మీకు అది కనబడాలి. కథలు చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ అందులో మోరల్ని మనం తీసుకోగలిగితే టార్గెట్ని మనం రీచ్ అవ్వగలగాలి. మన చూపు డైరెక్ట్గా వెళ్ళాలి అక్కడికి. మొదట చెప్పిందే అది కూడా తీసేయాలన్నమాట. అయితే మీకు అంటే చాలా లిమిట్ చేశాను, రిఫరెన్స్ని చాలా లిమిట్ చేశాను. ఇంకా లిమిట్ చేయాలంటే వారు దగ్గర నుండి చదువుకోండి. విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకునేవాడైన స్తిఫెను, బర్నబేమొచ్చి పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకునే సత్పురుషుడు. ఇప్పుడు ఎక్కడ లిమిట్ చేశాను కదా, ఇప్పుడు ఏం కనబడుతుంది? ఇంకా మీకు కనిపించకపోవడానికి రీజన్ ఉన్నది. ఎందుకంటే దాని వాల్యూ మనకు తెలియకపోతే ఆ డిఫరెన్సియేషన్ మనం చేయలేం. 1 2 ఒకటి తర్వాత ఏం కావాలి? 2 రావాలి. 2 1 రాస్తే 2 1 రాస్తారా? ఎందుకు? 1 తర్వాతే నెక్స్ట్ 2 1 అవి అనగా ఎక్కువ. అదే 2 1 రాస్తే మీరు వెంటనే పసిగట్టేస్తారు కదా. 2 1 రాస్తే వెంటనే పసిగట్టేస్తారు కదా. అదే డిఫరెన్స్ ఇక్కడ కూడా ఉంది. అమ్మయ్య వచ్చారు. అది మనకి వాల్యూ తెలియకపోతే ఆ డిఫరెన్సియేషన్ మనం కనుక్కోలేము. వాల్యూ తెలియాలి. ఏంటంటే ఒకే గ్రంథకర్త రాస్తున్నాడు. ఒకే గ్రంథకర్త రాస్తూ 6:5 ఏమంటున్నాడంటే మొదట విశ్వాసాన్ని ఉపయోగించాడు, తర్వాత పరిశుద్ధాత్మను ఉపయోగించాడు. కానీ 11:24 అదే గ్రంథకర్త ఏం రాశాడంటే పరిశుద్ధాత్మను మొదట రాశాడు, తర్వాత విశ్వాసాన్ని రాశాడు. ఎందుకు ఇలాగ తేడాను ఉపయోగించాడు? అమ్మ కరెక్ట్ పాయింట్ దగ్గర కూడా వచ్చారు. ఇప్పుడు ఆలోచించాలి. అర్థమైందా? ఒకటి ముందు ఒకటి వెనక. మీకు అనిపించవచ్చు ముందు వెనక రాస్తే ఏముంది అనేసి, ముందు వెనక రాస్తే ఏముందని. కానీ అందులో ఎత్తులు మనకు తెలియకపోతే, దేని తర్వాత ఏది ఒక క్రమం మనకు తెలియకపోతే ఇది ఎలా రాసినా పిల్లడు చదివినట్టే మనం చదువుతాం. కానీ మనం ఎలా చదవాలి? ఎడ్యుకేటెడ్ పర్సన్ లాగా మనం దీన్ని ఆలోచించాలి. ఇప్పుడు రెండిట్లో ఏంటి రాసి ఎలాగ రాసినా ఒకటే కదా, ఎలా రాసినా ఒకటే కదా. మరి 6వ అధ్యాయంలో విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతో రాసిన ఆయన మరలా అదే క్రమాన్ని ఉపయోగించవచ్చు కదా. ఇక్కడ ఎందుకు క్రమాన్ని మార్చాడు? అర్థమవుతుందా? పాయింట్ అర్థమవుతుందా? అంటే మీ అబ్జర్వేషన్ అంత లోతుకి వెళ్ళాలి. ముందు వెనక రాస్తే నాకేంటి కాదు, ముందు వెనక ఎందుకు రాశాడు కూడా మనకు కావాలి. కూర్చోండి. సౌర్య పేపర్సు ఓకే. ఓకే సర్దుకున్నారా? ఓకే. ఎందుకు రాశాడు అలాగా? రాస్తున్న వ్యక్తి ఒకే వ్యక్తి, దానికి ప్రాముఖ్యత లేకపోతే ఒకే విధంగా రాయాలి. మొదటి విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ అని ఏదైతే రాశాడో మళ్ళీ 11వ అధ్యాయానికి వెళ్ళినప్పటికీ మళ్ళీ ఏం రావాలి? విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ అని రాయాలి. ఎందుకు రాయలేదు? పోనీ మన ప్రొసీజర్, రక్షణ మనం ఎలా పొందుకుంటాము అన్నది ఒకసారి మన ప్రొసీజర్ని ఆలోచించండి. మొదట ఏముండాలి? రక్షణ పొందడానికి ఏముండాలి? విశ్వాసమేనా? ఇంకేమైనా? మన రక్షణ విషయంలో
ప్రొసీజర్ని చూడగలిగితే మొదట క్రీస్తునందు మనము విశ్వాసం ఉంచాలి. అటు తర్వాత నెక్స్ట్ బాప్తీసం తీసుకున్న తర్వాత ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ వస్తుంది. అంటే ఒక క్రమాన్ని మీరు చూడగలిగితే మొదట విశ్వాసం వచ్చింది, తర్వాత బాప్తీసం వచ్చింది. బాప్తీసం మనం నెగ్లెక్ట్ చేస్తాం అనుకోండి, విశ్వాసం తర్వాత ఎవరున్నారు? పరిశుద్ధాత్మ. ఒక క్రమం మనకు కనబడుతుంది కదా, అదే ముందు పెట్టేస్తే అవుతుందా? విశ్వాసం లేకుండా పరిశుద్ధాత్మ వస్తుందా? రాదు కదా. విశ్వాసం లేకుండా పరిశుద్ధాత్మ రాదు. అంటే మొట్టమొదట ఉండాల్సింది విశ్వాసము. ఆ విశ్వాసం ద్వారా మనం పొందుకునేది, దేవుడు మన పట్ల వాగ్దానాన్ని నెరవేర్చేది పరిశుద్ధాత్మనిచ్చి. సో విశ్వాసము నెక్స్ట్ స్టెప్ ఎవరు? పరిశుద్ధాత్మ. ఇది సరైన క్రమం అని అనుకుంటే గనక మొదటిది బాగానే వాడారు, 6వ అధ్యాయంలో బాగానే వాడారు. మరి 11వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఏమైంది? క్రమము మారినట్టుగా కనబడుతుందా లేదా? ఇప్పుడు ఎవరిది తప్పు? లూకా గారి తప్ప? బైబిల్ ఎప్పుడు మీరు ఎలా చదివినా బైబిల్ ఎప్పుడు కరెక్ట్ చెప్తుంది అని ఫిక్స్ అయిపోండి. బైబిల్ ఎప్పుడు ఏది మాట్లాడినా అది కరెక్ట్ మాట్లాడుతుంది. ఎందుకంటే అది మనుషులు రాసింది కాదు, పరిశుద్ధాత్మ ప్రేరణతో వాటిని రాశారు అన్నప్పుడు అందులో ఏం తప్పు ఉండదు. ఫిక్స్ అయిపోండి. ఫిక్స్ అయితేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఫిక్స్ అవ్వలేదనుకోండి, అక్కడే అనుమానం వచ్చేస్తుంది. అప్పుడు వెంటనే మనల్నిగా తప్పు పడతాం. ఎవరిని తప్పు పడతాం? బైబిల్ని తప్పు పడతాం. ఇంకో బైబిల్లో ఇక్కడ ఎలాగ ఉంది, ఇక్కడ అలాగ ఉంది, దీన్ని నమ్మలేము. బయట ప్రజలు ఎలా మాట్లాడుతున్నారు, ఆత్మ లేనివాడు ఎలా మాట్లాడతాడో మన నుండి కూడా అలాంటి మాటలే వస్తాయి. కనుక మీరు ఆత్మ కలిగిన వారు కదా, మీరు మొట్టమొదట నమ్మాల్సింది ఏంటి అని అంటే, గ్రంథంలో ఎటువంటి పొరపాట్లు లేవు. పొరపాటు దొరికితే ఎక్కడ దొరుకుతుంది? మన అర్థం చేసుకోవడంలోనే ప్రాబ్లం ఉంది. ఏ విషయంగానేనండి అందులో ఏ పొరపాటు లేదు, కేవలం మన అవగాహన రాహిత్యం. కనుక ఇప్పుడు గ్రంథకర్త రాశాడు, ఆయన రాయలేదు, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశాడు. రాసినప్పుడు క్రమాన్ని ఎందుకు మార్చాడు? మళ్ళీ సందర్భంకి వెళ్ళిపో. ఇచ్చిన దాంట్లోనే మనం చూడగలిగితే అది మారడానికి కారణం ఉంది. వ్యక్తిని బట్టి ఆ క్రమాన్ని మార్చడము జరిగింది. స్టెఫెను యవనస్తుడు కదా, ఒక టీముగా ఫామ్ అయ్యారు, అప్పుడే ఎన్నుకున్నారు. కానీ బర్నబా ప్రారంభం నుండి ఉన్నాడు. అంటే సీనియర్ ఎవరు, జూనియర్ ఎవరు? ఇక్కడ బర్నబా సీనియర్, స్టెఫెన్ జూనియర్. ఇప్పుడు మనం అందరం ఉన్నాం, మన సీనియర్లమా జూనియర్లమా? సీనియర్లమా? సీనియర్వా మనం ముందుకెళ్తే తెలిసిపోద్ది. దశలోనిక 2వ దశలోనిక 1వ అధ్యాయము 3వ వచనం. సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఏలనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. ఇప్పుడు ఇక్కడ నిలబడదాం. విశ్వాసంలో ఏముంది? అభివృద్ధి ఉంది. ఫస్ట్ జాబ్కి వెళ్తాం అంటే అప్పుడే చదువు ముగించుకొని జాబ్కి వెళ్తా ఉన్నప్పుడు అప్పుడు నీలో ఏం చూస్తాడు? నీ కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తాడు. అంతేగా నీకు సబ్జెక్టు వచ్చా
లేదా నువ్వు వర్క్ చేయగలవా, ఇదంతా చూడ్డు. నీ కాన్ఫిడెన్స్ లెవెల్ అంటే నీ ఆత్మవిశ్వాసం ఎంత బలంగా ఉన్నదనేదే చూస్తాడు. ఉన్నది ఇనీషియల్గా. ఇప్పుడు 2-3 సంవత్సరాల కంపెనీలో గడిపేసావు, ఇప్పుడు వేరే కంపెనీకి వెళ్తున్నావు. ఇప్పుడు మొదట చూసిన ఆత్మవిశ్వాసాన్ని చూస్తాడా, లేదా ఆ ఎక్విప్మెంట్ని హ్యాండిల్ చేయగలిగే అది కూడా ఉన్నది అనేది చూస్తాడా? ఏం చూస్తాడు? ప్రారంభం ఉన్న విశ్వాసం ఇప్పుడు పనిచేయదు. ఇప్పుడు ఏం కావాలి? అందులో ఎదుగుదల కావాలి, అందులో అనుభవపూర్వకమైన జ్ఞానం కావాలి. అంటే నీ ఫెయిత్ పెరగాలి, నీ ఆత్మవిశ్వాసం పెరగాలి. ఏంటి? చేయగలనన్న ఆత్మవిశ్వాసం కాదు, ఏదైనా చేయగలనన్న ఆత్మవిశ్వాసం. అభివృద్ధి కనబడుతుందా? అంటే ఏళ్ళు గడిచే కొలది నీళ్ళు ఏం కనబడాలి? అభివృద్ధి కనబడాలి. ప్రారంభ విశ్వాసము తర్వాత పని చేయదు. ప్రారంభ విశ్వాసము తర్వాత పని చేయదు. ఆ ప్రారంభ విశ్వాసం దేనికంటే మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుకోవడానికి. ఇప్పుడు పరిశుద్ధాత్మ అన్న వరం పొందుకున్న తర్వాత నెక్స్ట్ మీరు స్టెప్ వేసేది ఏంటో తెలుసా? మీ విశ్వాసములో వృద్ధి చెందుతారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఎందులో మనల్ని ఇన్వాల్వ్ చేస్తుంది? వాక్యంలో ఇన్వాల్వ్ చేస్తుంది. ఒక మాటను విని విశ్వసించి లోపలికి వచ్చారు, ఇప్పుడు అనేకమైన మాటలు వింటున్నారు. ఆత్మ మనకు అర్థం చేయిస్తుంది కనుక మీ విశ్వాసంలో లెవెల్ ఏమవ్వాలి? పెరగాలి. చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనము. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించినని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు. అంటే విశ్వాసంలో ఏం పొందాలి? ప్రారంభ విశ్వాసం కాదు, ప్రారంభ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకునే దశగా నువ్వు వెళ్ళాలి. అందులో వెళ్ళాలంటే మొదట నీకు విశ్వాసం ఉండాలి. ఆ వృద్ధి పొందేది విశ్వాస మూలముగానే వృద్ధి పొందుతుంది, విశ్వాసం లేకుండా కాదు. కనుక విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు. అర్థమవుతుందా? విశ్వాసంలో అభివృద్ధి ఎలాగొస్తుంది? మొదట విశ్వాసం ఉండాలి. దాన్ని సపోర్ట్ చేయడానికి ఎవరినిచ్చాడు? పరిశుద్ధాత్మనిచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మనిచ్చిన తర్వాత నీ విశ్వాసంలో ఒక పీక్ లెవెల్కి నువ్వు వెళ్ళిపోవాలి. ఇప్పుడు విశ్వాసం తర్వాత ఆత్మ వచ్చింది, ఆత్మ తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? విశ్వాసంలో అభివృద్ధి వస్తుంది. ఈ క్రమం మనకు తెలియాలి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. అయితే ఆత్మఫలములు ఏమనగా ఆత్మఫలం ఏమనగా అని అంటున్నాడు. విశ్వాసంతోనే మనం పరిశుద్ధాత్మను పొందుకున్నాం. ఆ పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చే ఫలాలు ఏంటి అని చూడగలిగితే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము. అదేంటి? విశ్వాసం ముందే ఉంది కదా, ఆత్మకు ముందే ఉంది కదా విశ్వాసం. మళ్ళీ ఎక్కడ విశ్వాసం వచ్చింది? అంటే అది ప్రారంభ విశ్వాసం. నీవు ఆత్మను పొందుకోవడానికే సరిపోద్ది, కానీ ప్రభువులో స్థిరపడడానికి ఆ విశ్వాసము సరిపోదు. ఇప్పుడు అందులో స్థిరపడడానికి ఎవరి సహాయంతో నువ్వు విశ్వాసాన్ని బలపరుచుకోవాలి? ఆత్మ సహాయముతో నీ విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. అంటే ఆత్మను పొందిన తర్వాత కూడా ఏముంది? విశ్వాసం ఉందా? ఇప్పుడు అపోస్తల కార్యాల్లో మనం చదువుకున్నవి ఆలోచించండి. అపోస్తల కార్యాల్లో మనం చదువుకున్న ఆలోచించండి. ఏముంది? స్టెఫెను జూనియర్ అన్నాను, స్టెఫెన్ జూనియర్ అన్నాను అంటే మనలంటాడు. స్టెఫెన్ మనలంటాడు కనుక విశ్వాసంతో అప్పుడే ఆత్మను పొందుకున్నాడు. ఆత్మలో కొద్దిగా మెట్టు హై లెవెల్కి వెళ్తున్నాడు. ఓకేనా? కానీ సీనియర్ ఎవరు ఇక్కడ? బర్నబా. సీనియర్ విశ్వాసంతో ఆత్మను పొందుకున్నాడు. ఇప్పుడు ఆత్మను పొందుకొని విశ్వాసంలో అభివృద్ధి చెందాడు. అనేకులను బలపరచడానికి అపోస్తలులు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? బర్నబాని ఏర్పాటు చేసుకున్నారు. అంటే సీనియర్గా కనబడుతున్నాడు లేదా? ఇప్పుడు సీనియర్ దగ్గర ఏం వాడాలి చెప్పండి? సీనియర్ దగ్గర ఏం వాడాలి? పరిశుద్ధాత్మ తర్వాత విశ్వాసంతో బలం పొంది అనేకులు బలపరుస్తున్నాడు. కానీ జూనియర్ దగ్గర ఏం వాడాలి? విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, ఆ పరిశుద్ధాత్మ సహాయంతో అక్కడ వాదిస్తున్నాడు. ఓకేనా? పరిశుద్ధాత్మ పరిమాణం పెరిగితే ఆటోమేటిక్గా విశ్వాస పరిమాణం కూడా పెరుగుతుంది. విశ్వాస పరిమాణం పెరిగితే మళ్ళీ ఆత్మ యొక్క పరిమాణం పెరుగుతుంది. మీకు అది నెక్స్ట్ సెషన్లో మీకు ఇస్తాను. ఏది గ్రాడ్యువల్గా ఒక్కొక్కటి ఇంక్రీజ్ చేసుకోగలిగితే ఆత్మ పరిమాణం పెరగాలంటే మీ విశ్వాస పరిమాణం పెరగాలి. మీ విశ్వాస పరిమాణం పెరిగితే ఆత్మ పరిమాణం పెరుగుతుంది. ఆత్మ పరిమాణం పెరిగితే విశ్వాస పరిమాణం మరలా పెరుగుతుంది. ఇలాగనమాట గ్రోత్.
సో ప్రారంభ విశ్వాసం పని చేయదు. తర్వాత నువ్వు స్థిరపడడానికి ప్రభువులో ఆ విశ్వాసం డెవలప్ అవ్వాలి. అలా డెవలప్ అవ్వడానికి సహాయపడేదే పరిశుద్ధాత్మ. అందుకే లోకాగారే రాస్తున్నారు, రెండింటినీ లోకాగారే రాస్తున్నారు. 1, 2 అని రాయకుండా 2, 1 అని రాశారు. ఎందుకు రాశారంటే ఈయన సీనియరు, ఆయన జూనియర్. అర్థమైందా? అర్థం కలదు. సో మీ కన్ను ఎక్కడ పడాలి? కరెక్ట్గా అక్కడ పడితేనే నెక్స్ట్ అందులో ఉన్న లోతు మనకు అర్థమవుతుంది. అది పడలేదనుకోండి, లోతు మనకు అర్థం కాదు. ఇంత టాపిక్ మనం బయటికి తీయడానికి ఏది కారణమైంది? అదొకటి. నాకేమని తెలుసా ముందు? లేదు కదా. మన కన్ను పడింది ఏంటి డిఫరెంట్గా వాడాడు ఇక్కడ? అటు ఇటు వాడాడు. ఆయన తప్పు వాడా, లేకపోతే మన అర్థం చేసుకోవడంలో ఇంకేమైనా విషయము ఉందా అంటే విషయం ఉంది. ఏంటంటే మీ ప్రారంభ విశ్వాసంతో మీరు ప్రభువులో నిలదొక్కుకోలేరు. మీ ప్రారంభ విశ్వాసం ఆత్మను మీకు ఇవ్వడానికి సరిపోతుంది. ఆత్మను పొందుకున్న తర్వాత ఆ విశ్వాసంలో మీరు అభివృద్ధి చెందాలి. అందుకే సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించునంటే మీరు బలపడడానికి ఆత్మ సహాయము చేస్తుందంటే విశ్వాసంలో అభివృద్ధికి వెళ్ళిపోతారు మీరు. ఓకేనా? సో ఉందా? చూడండి, చిన్న అబ్జర్వేషను ఎంత పెద్ద టాపిక్లోనికి మనల్ని తీసుకెళ్ళింది. ఓకేనా? ఇలాంటి అబ్జర్వేషన్స్ మీకు ఉండాలి. అలాంటివే ఇంకా 3 ఉన్నాయి. ఓకేనా? ఇంకా 3 ఉన్నాయి. ఎలా అబ్జర్వ్ చేయాలి అన్నదే మెయిన్ మోటో. ఓకేనా? ఇప్పుడు మన మధ్యన ఉన్న ఆనంద్ గారు వచ్చి బైబిల్ ఎలా చదవాలి అన్నది ప్రజెంటేషన్ అనేది ఇస్తారు. కూడొచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. చక్కటి సమయాన్ని ఇచ్చినటువంటి దేవత దేవునికి మన ప్రభు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, అలాగే ఇక్కడ అన్నయ్య సుధాకర్ అన్నయ్య గారికి, అలాగే ఆపరంజని అక్క గారు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ, చిన్న ప్రజెంటేషను అనేది మనం ఒకసారి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి, బేసిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అధ్యాయాలు మరియు వచనాలుగా బైబిల్ విభజన. అంటే బైబిల్ అనేది అధ్యాయాలుగా వచనాలుగా విభజించబడింది. ఒకే పుస్తకం, కానీ మనము చదువుకోవడానికి వీలుగా, అంటే మనం ఇంకా దాన్ని తెలుసుకోవడానికి వీలుగా వచనాలుగా, అధ్యాయాలుగా దాన్ని విభజించారు. తర్వాత ఇది ఎప్పుడు జరిగింది అని చెప్పేసి మనం చూడగలిగితే, అధ్యాయాలు వచనాలు దీనిని మొదటిగా ఆర్జీ బిషప్ స్టెఫెన్ లాంగ్స్టన్ ఆయన బైబిల్ని చాప్టర్స్గా విభజించారు. ఆయన 1227 AD. దాన్ని 1227 ADలో ఆయన బైబిల్ని చాప్టర్స్ కంటే అధ్యాయాలుగా ఆయన విభజించడం జరిగింది. తర్వాత రబీ ఇసాక్ నాథన్ ఆయన పాత నిబంధనలో, అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో అధ్యాయాలను వచనాలుగా విభజించారు. ఆయన అధ్యాయాలను వచనాలుగా ఆయన విభజించారు. 1448 AD, 1448 AD. అలాగే రాబర్ట్ ఎస్టినెన్ ఆయన కొత్త నిబంధనను
అధ్యాయాలు వచనాలుగా విభజించాడు. 1555 AD. అంటే ఇది విభజించకముందు ఎలా ఉంది అంటే ఒక పుస్తకంగా మనకి కనబడుతుంది. ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి పుస్తకం బైబిల్, ఈ 66 గ్రంథాలు, ప్రతి పుస్తకం కూడా ఒక గ్రంథంగా కనిపించేది. కానీ మనం అర్థం చేసుకోవడానికి దీన్ని వారు ఎలా విభజించారంటే అధ్యాయాలుగా, వచనాలుగా వారు విభజించి మన ముందుకు తీసుకుని వచ్చారు. ఎందుకు అంటే మనం గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అని, మనం గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని. కానీ బైబిల్ చదివేటప్పుడు మరి మనం ఎలా చదవాలి? అధ్యాయాలుగా చదవాలా, వచనాలుగా చదవాలా అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం ఒక ఎగ్జాంపుల్గా వాక్యంలోనికి వెళ్ళి చూడగలిగితే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయములలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకునిచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చెయ్యుచున్నావు కావా. అలాగే మనం మరొక మాటను చూసినప్పుడు ఇదే రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునికి ఏమి దొరకనని అంతము. మరొక మాటను మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. తర్వాత మరొక మాటను మనం చూస్తున్నాం 15వ అధ్యాయం 1వ వచనంలో, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. ఒక 4 వెర్సెస్ అనేవి మన ముందు మరి తీసుకుని రావడం అనేది జరిగింది. ఇందులో మొదటిగా రోమపత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఆలోచన చేయడానికి ఒకసారి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమన్నాడు అంటే, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకునిచున్నావు. అంటే అధ్యాయం ప్రారంభించినప్పుడు మనం ఇది ఎవరి కోసం దీన్ని మాట్లాడుతున్నాడు, ఎవరి కోసం దీన్ని మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలంటే, ముందు పై అధ్యాయంలో దాని ముందు అధ్యాయంలో ఏం కనబడింది, తర్వాత అధ్యాయంలో ఏం కనబడింది అని మొత్తం ఓవరాల్గా మనం చదవగలిగితే ఇక్కడ ఈ మాట ఎందుకు వాడాడు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి అనేటువంటి దాని దగ్గర ప్రారంభమైంది. కాబట్టి అంటే కాబట్టి అన్నాడంటే ముందు ఏదో ఉందనేటువంటి విషయాన్ని మనం ఏం చేయాలి, ఆలోచించాలి. అలాగే తర్వాత కూడా మిగిలిన వాటిలో కూడా మనకి ఇచ్చినటువంటి మిగిలిన వెర్సెస్లో కూడా మరియు అనేటువంటిది ఉంది. కాబట్టి ముందు ఏదో ఉందనేటువంటి విషయాన్ని మనం ఏం చేయాలి, మనం గ్రహించాలంటే మొత్తం అంతా కలిపి చదివినప్పుడే మనం ఏం చేయగలుగుతాం, గ్రహించగలుగుతాం. అంటే ముందు దీన్ని మనం నోట్ చేసుకోగలిగితే, అంటే ఈ అధ్యాయం ప్రారంభంలోనే కాబట్టి అని ఇక్కడ ప్రారంభమైంది. కాబట్టి అనే దానితో దీన్ని ప్రారంభించాడు. కాబట్టి ముందు ఏదో విషయం జరిగింది అనేటువంటి దాన్ని మనం గుర్తు చేసుకుంటే అప్పుడు గ్రంథకర్త ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో ఆ ఉద్దేశాన్ని మనం ఖచ్చితంగా గ్రహించగలం. ఒకసారి దాన్ని చూద్దాం. ముందు ఏం జరిగిందో ఒకసారి
చూడగలిగితే దాని ముందు అధ్యాయంలో చివరి వచనం చూస్తే ఒకసారి 32, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఇప్పుడు అధ్యాయాలుగా విభజించినప్పుడు ఏం జరిగింది? అధ్యాయాలుగా విభజించినప్పుడు ఏం జరిగింది? పైన కొంచెం, కింద కొంచెం, మధ్యలోనికి విడగొట్టారు. ఇప్పుడు ఇది కలిపి చదవలేదనుకోండి, ఇది ఎవరి గురించి చెబుతున్నటువంటి విషయం మనకు అర్థమవుతుందంటారా? ఎవరి గురించి చెప్తున్నటువంటి విషయం మనకు అర్థమవుతుందా? అందుకే బైబిల్ని మనం చదివేటప్పుడు మొత్తం ఓవరాల్గా మనం చదివితేనే దాన్ని మనం గ్రహించగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఈ చెబుతున్నటువంటి విషయాన్ని మనం చూడగలిగితే, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. అంతే కదంట, వాటిని అభ్యసించే వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. సంతోషముగా సమ్మతించినప్పుడు రెడ్ పెట్టిందని నోట్ చేయండి ఒకసారి, రెడ్ మార్క్ చేసిందని. వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు, అంతేకాదు దానిని సమ్మతించుచున్నారు. ఇప్పుడు ఇలాంటి వారిని గురించి ఏం చెప్తున్నాడు? 2వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి పైదానితో సంబంధం ఉంది, కంటిన్యూషన్ ఉంది. కాబట్టి అంటే పైదానితో సంబంధం ఉంది. కాబట్టి దాని మూలముగా అంటే వీటిని అన్నిటినీ చేయడాన్ని బట్టి, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైనను సరే నిరత్తరుడవై ఉన్నావు. అంటే కంటిన్యూషన్ ఉందనేటువంటి విషయాన్ని మనము వీటిని అన్నిటినీ బట్టి ఆలోచిస్తే మనకి అర్థమవుతుంది. అంటే వారు మనకి సులువుగా ఉండడానికి అధ్యాయాలుగా వచనాలుగా విడగొట్టారు. కానీ మనం చదివినప్పుడు ఎలా చదవాలి? ముందు ఏముందో వెనకేముందో, అంటే ఈ కాబట్టి మరియు వచ్చినప్పుడు ఈ ముందున్నటువంటి వాటిని తర్వాత ఉన్నటువంటి వాటిని ఖచ్చితంగా మనం దృష్టిలో పెట్టుకొని చదవగలగాలి. మరి ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రారంభంలో బైబిల్ అనేది దేని మీద రాసేవారండి? రాళ్ల మీద, బెరడు,
చర్మపు కాగితాలు. అలా రాసినప్పుడు వాళ్ళకి పేజీలు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. ఒకే దాని మీద మొత్తం రాయాలి. అంటే వాళ్ళు చదువుకోవాలంటే ఒకటి ఇలాగ స్క్రోల్ ఇప్పాలి, ఆ స్క్రోల్లో చదువుకోవాలంటే చుట్టు పెట్టింది స్క్రోల్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే ఇప్పుడు మనకి ఏదైతే అధ్యాయం అని పెట్టాడో ఆ బుక్ అంతా అందులోనే ఉంటుంది. సో రాను ఏమైందంటే ఆ స్క్రోల్స్ని కాస్త వీళ్ళే ప్రింటింగ్కి ఇచ్చారు, గ్రంథస్థం చేశారు. గ్రంథస్థం చేసినప్పుడు అక్కడి నుండి ఇక్కడి వరకు చదవాలంటే అమ్మో అని అనుకుంటారు లేదా కదండి. పెద్దగా ఉన్నదనుకోండి, మనం చదవడానికి భయపడిపోతాం. మీరు కరపత్రం ఇవ్వండి, ఎందుకు చిన్న చిన్న కరపత్రాలు సువార్తలు ఇస్తారు? పెద్దది ప్రింట్ చేసి ఇచ్చారనుకోండి, చదువుతారు వాళ్ళు? ఎంత చదవాలా అమ్మో అవధానం ఇస్తుంటారు. అందుకే చిన్నది ఇస్తాం. అలాగే ఇంత పెద్ద బుక్క నేను చదవాలా అని అనుకుంటారనేసి దాన్ని ఏం చేశారంటే అధ్యాయాలుగా విడగొట్టారు. మన ఈజీ అండర్స్టాండింగ్ కోసం అధ్యాయాలుగా విడగొట్టారు. అంటే ఒకే కథని ఏం చేశారు, చాప్టర్స్గా డివైడ్ చేశారు. ఇప్పుడు అది కూడా కష్టం అవుతుంది గుర్తుంచుకోవడానికి. ఎక్కడ ఏముంది గుర్తుంచుకోవడానికి. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే వచనాలుగా డివైడ్ చేశారు. ఇదంతా ప్రారంభంలో లేదు, తర్వాత కాలాలలో ఇది జరిగింది. ఇప్పుడు స్టోరీని ఏం చేశారు, పాటలుగా విభజించారు. ఆ పాటల్లో మళ్ళా సబ్ పార్ట్స్ చేశారు, అంటే వచనాలు సబ్ పార్ట్స్. అంతేనా? ఇప్పుడు వచనం చదివితే మీకు ఏమైనా స్టోరీ అర్థమైపోతుందా? అది సబ్ పార్ట్. స్టోరీలో సబ్ స్టోరీ అర్థమవుతుందా? ఇప్పుడు స్టోరీ అర్థం కావాలంటే ఏం చేయాలి? స్టోరీ అర్థం కావాలంటే పైన కింద చదవాలి. అప్పటికి అర్థం కాలేదంటే మొత్తం చదవాలి కదా, మొత్తం చదవాలి. సో బైబిల్ అనేది అలాంటిది. బైబిల్ మన చేతిలో ఇప్పుడు ఉన్నది ఏదైతే ఉందో అది అలాంటిది. కనుక ఏదో వచనంతో స్టార్ట్ చేసి ముగించేస్తానంటే అది అయ్యే పని కాదు. అయ్యే పని కాదు. అందుకే మీకు ఇక్కడ ఫస్ట్ స్లైడ్, ప్రారంభ వచనంలోనే ఏమనే స్టార్ట్ అయిందండి, కాబట్టి అనగానే మీకు మొదట ఐడియా వచ్చేయాలి. ఏంటి ఐడియా వచ్చేయాలి? దానికి సంబంధించిన సందర్భం పైన ఏదో ఉంది, దాంతో కలుపుతూ దీన్ని రాశాడు అని. కాబట్టి అని అక్కడ నుండి స్టార్ట్ చేస్తే మీనింగ్ ఉందా ఏమన్నా? మీరు ఏదైనా ఎలాగ తీసి చదువుతారు కదా, ఒక్కొక్కసారి వాగ్దానాలు చదువుతారు కదా, కాబట్టి అని ఎక్కడైనా స్టార్ట్ చేస్తారా? చేయరు కదా. కాబట్టి అంటున్నాడంటే దానికి అర్థం ఉండాలి. అక్కడ నుండి ఎవరైనా స్టార్ట్ చేస్తారా? మరియు అని స్టార్ట్ చేస్తారా? మరియు అంటున్నారంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? మరియు ముందు ఒక విషయాన్ని చెప్పాడు, దాంతోపాటు ఇది. ఆ విషయం ఏంటి? మరియుతో ఎవరు స్టార్ట్ చేయరు, కానీ అధ్యాయం మరియుతో స్టార్ట్ అయింది, కాబట్టితో స్టార్ట్ అయింది. ఇలాంటివి చాలానే ఉంటాయి. మీకు ముందుకు వెళ్ళినప్పటికీ బాగుంటుంది. కనుక మనం ఇప్పటివరకు ఎలా చదివాము అన్నది మనం ఒకసారి ప్రశ్న చేసుకోవాలి. వచనాల మీద బేస్ అయిపోయామా? అధ్యాయాల మీద బేస్ అయ్యామా? మనకేమీ రాదు. విషయం అర్థం కావాలంటే ఆ రోజుల్లో ఎలాగైతే స్క్రోళ్ళు చదువుకున్నారో, చర్మపు కాగితాలు చదువుకున్నారో, ఈరోజు మనం అర్థం చేసుకోవాలంటే పూర్తిగా ఆ బుక్ అంతా చదవాలి. ఈ పాయింట్కి రావడానికి ఇక్కడ నుండి తీసుకెళ్తున్నాను. అర్థమైందా? మీరు అర్థం కావాలంటే, విషయం అర్థం కావాలంటే, పరిపూర్ణంగా విషయం అర్థం కావాలంటే వచనాల మీద బేస్ అవ్వకూడదు, అధ్యాయాల మీద బేస్ అవ్వకూడదు, పూర్తి బుక్ మీద మీరు డిపెండ్ అవ్వాలి. చూసారా వచనాలు బ్రేక్ అయితే ఎలాగైందో, అధ్యాయాలు బ్రేక్ అయితే ఎలాగైందో. మీకు ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళినప్పటికీ మంచి విషయాలు ఉంటాయి. కనుక బైబిల్ని ఎలా చదవాలి అని అంటే వచనాలుగా చదవద్దు. అధ్యాయాలు ఈరోజు ఈ అధ్యాయం కంప్లీట్ చేశానని చదవద్దు. సందర్భాన్ని అర్థం చేసుకున్నానా లేదా అన్నది మీకు పాయింట్ కావాలి. వచనాలు చదివారా? ఎవరు అడుగుతున్నారు లెక్క? మిమ్మల్ని ఎవరైనా లెక్క అడిగారా? ఇన్ని వచనాలు చదివారు, ఇన్ని అధ్యాయాలు చదివారు, ఏమైనా లెక్క అడిగారా? లెక్క ఎవరు అడగట్లేదు కదా, అవునా? మనకేం కావాలి? ఈ సందర్భం మనకు అర్థమైందా? ఈ సందర్భం అర్థం కావాలంటే సందర్భం ఎన్ని అధ్యాయులు ఉంటే అన్ని అధ్యాయులు చదవాలి. అర్థమైందా? ఒక బుక్ అర్థం కాలేదనుకోండి, పక్క బుక్కి వెళ్ళి చదవాలి. చూడండి ఎక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు అస్సలు విషయం అర్థం కావట్లేదు అనుకోండి, బైబిల్ అంతా చదవాలి. ఆగిపోవడానికి లేదు ఎక్కడ. ఇంకా కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. విషయం అర్థం కావడానికి అధ్యాయం అంతా చదవాలి,
అక్కడ కూడా అర్థం కాకపోతే అన్ని అధ్యాయులు కలిపి ఆ బుక్ అంతా చదవాలి. అప్పటికే అర్థం కాకపోతే బుక్కులన్నీ కలిపి చదవాలి. అప్పుడు కానీ విషయము అర్థము కాదు. అలాంటి విషయాలు ఉన్నాయి, అర్థం కానీ అలాంటి విషయాలు చాలానే ఉన్నాయి. మనకు అవన్నీ చదివితేనే కానీ ఒక పాయింట్ మీదకి రాలేము మనం. మనకు విషయం తెలుసుకోవాలంటే వచనాల మీద డిపెండ్ అవ్వకూడదు, అధ్యాయాల మీద డిపెండ్ అవ్వకూడదు, బుక్స్ మీద మనము పూర్తిగా డిపెండ్ అవ్వాలి. ఇది నెక్స్ట్ మనం చూసుకుందాం. బ్రేక్ అనంతరం మళ్ళీ ఇందులోనికి మనం వెళ్దాం. ఓకేనా? ఇప్పుడు టీ బ్రేక్ ఉంటుంది. టీ బ్రేక్ తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ సెషన్లోనికి వెళ్దాం. హలో, ఎవరు కూడా డిస్టర్బ్ అవ్వద్దు. ఒక ప్రశ్నకు మనకు సమాధానం చెప్పడం జరిగింది. తర్వాతగా 2, 3, 4 ప్రశ్నలు మన మధ్యలో ఉన్నాయి. ఒకసారి మీకు ఇవ్వబడిన యాక్టివిటీలో ఉన్న ఆ సందర్భాలను మీరు చదివి టీ బ్రేక్ అనంతరం ఆ 2 విషయాల మీద ప్రస్తావన జరుగుతుంది కాబట్టి మీరు సందర్భాలను చదువుకుని సిద్ధంగా ఉండాలి. జాగ్రత్తగా ఆలోచన చేయండి.
హలో, సెటరేట్ అయిపోవాలి ఇంక అందరూ. సమయం లేదు ఇంకా మనకు. ఇప్పటికే కార్యక్రమం మొదలు పెట్టడం చాలా లేట్ అయింది ఈరోజు. త్వరగా అందరూ ఎవరు కేటాయించిన సీట్ల వరకు కూర్చున్నట్లయితే మనం యాక్టివిటీ 2, 3 2 మనం